ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులో గతంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా బొమ్మల వ్యాపారుల దుకాణాలు కాలిపోగా నిరాశ్రయులైన బొమ్మల దుకాణాల యజమానులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విద్యుత్ శాఖ తరఫున ఆర్థిక సాయం అందించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు బాధితులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అతి తక్కువ కాలంలో సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. గిట్టి సైడ్ ఏమండి పోయారు ఇట్లా సైడ్ కనిపిస్తుంది. పాలాభిషేకం మాట్లాడు. రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, సత్యమన నాయకత్వం, సత్యమన నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మంచిగా ఒక్క ఇద్దరు మాట్లాడురమ్మా. ప్రమాదంలో సర్వం కోల్పోయాము. మా కుటుంబాలు రోడ్డు పైన పడితే ఇంత తక్కువ సమయంలో మమ్మల్ని ఆదుకున్న మా మేడిపల్లి సత్యమన్న గారికి మా తరఫున కృతజ్ఞతలు. సహకరించిన కాంగ్రెస్ నాయకులు దారమాదిరెడ్డి గారు, బంతిని శ్రీనివాస్ గారు, ముత్యం శంకర్ గారు, మా అగ్ని ప్రమాదం జరిగిన కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అగ్ని ప్రమాదం జరిగింది, కుటుంబాలన్నీ బయటపడ్డాయి. మేము బాధలో ఉన్నాక మాకు సార్ ఎమ్మెల్యే సార్ వచ్చి సత్యమన్న వచ్చి అందరినీ ఓదార్చి చేస్తాడా చేయడా అనుకున్నాం. కాకపోతే ఇంత తొందరగా చేసిండు. ఆయనకు ఒక కృతజ్ఞతలు మేము ఎప్పటికీ గుర్తుంచిపోతాం. నవంబర్ 30 గత నెల నవంబర్ 30 అనుకోకుండా దురదృష్టవశాత్తు ఇక్కడ కొండగట్టు దిగువ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన వల్ల దాదాపు 30-35 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అనుకోకుండా జరిగిన ప్రమాదమును మా ఎమ్మెల్యే గారి దృష్టికి అదే రోజు తీసుకుపోతే నిరాశ్రైన ఈ నిరుపేదలను ఆదుకోవడంలో మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర చరిత్రలో లేని విధంగా మా ఎమ్మెల్యే ప్రజల మనిషి, నిరుపేద ఎక్కడ ఆపదలో ఉన్నా ఎక్కడ వాళ్ళకు ఆశ్రయం కల్పించడం కానీ ముందుంటాడు. ఇంత తక్కువ 2 నెలలు కాకుండా వాళ్ళ కుటుంబాలను మళ్ళీ నిలబెట్టి వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఆర్థిక సాయం, వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ తక్షణ సహాయం కింద కానీ వాళ్ళను పూర్తిగా ఆదుకొని వాళ్ళ కుటుంబాలను నిలబెట్టిన మా ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వం తరఫున మా రేవంత్ రెడ్డి గారికి, మంత్రి గారికి, అందరికీ ఈ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాల తరఫున అందరికీ మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు తెలుసు. రాత్రి ఆ రోజు అగ్ని ప్రమాదం జరగగానే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడంతో పొద్దున వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మీకు నేనున్నా సాయం చేస్తానని చెప్పి ఒక మాటతో ఆగిపోకుండా వారి కోసం ఎన్నోసార్లు హైదరాబాద్లో ముఖ్యమంత్రి కలిసి అసలు అగ్ని ప్రమాదానికి మేము 5 నుంచి 10,000 దాకా ఆర్థిక సాయం ఎక్కడ కూడా జరగలేదని చెప్పిన మంత్రి గారిని, కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యమన్న గారు సీఎంను కలిసి ₹1 కోటి సహాయం దాదాపు కరెంట్ డిపార్ట్మెంట్ నుండి కానీ సీఎం ముఖ్య సహాయ నిధి నుంచి ఇప్పించినందుకు ఈ కొండగట్టు బాయిల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఎమ్మెల్యే అంటే చొప్పదండిలో ఇప్పటి వరకు ఇప్పుడున్న ఎమ్మెల్యేలో మేడిపల్లి సత్యమన్నకు మా అందరి తరఫున ఉండడం చాలా గర్విస్తూ ధన్యవాదాలు.